వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే తెలంగాణకి స్వాగతం. రానున్న ఎంపీ ఎలక్షన్‌లో ఏ అభ్యర్థి వస్తే కరీంనగర్‌కి బాగుంటుంది? ఏ అభ్యర్థి వల్ల అభివృద్ధి జరుగుతుంది అనేది మత్స్యకారుల సంఘం అధ్యక్షుడు రవితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే అండి. రానున్న ఎంపీ ఎలక్షన్‌లలో ఏ అభ్యర్థి అయితే మనకు జిల్లా బాగుపడుతుంది అనే విషయాల మీద మీరేమనుకుంటున్నారు? నేను కొహడం మండలం శనిగరం గ్రామం అండి మాది. మాకు దాదాపు 20 సంవత్సరాల నుంచి పోల్సాని సుగుణాకర్రావు గారు వాటితో సంబంధం లేకుండా ఇప్పటికీ మత్స్య కార్మికుల లాభదాయకం గురించి చాలా సార్లు కిసాన్ గ్రామీణ మేళా కూడా పెట్టడం జరిగింది. వారితో మాకు మంచి సంబంధాలున్నాయి. సార్‌కు గనక టికెట్ వస్తే సార్‌ను శాయశక్తులా మేమందరం కలిసి గెలిపించుకుందామని. సరే ఈ మధ్యలో కూడా వినబడుతుంది సార్‌కు టికెట్ వస్తదని చెప్పి వినబడుతుంది. మేము దాదాపు మా కోయడ మండలం తరపున మత్స్య కార్మికులందరూ సార్‌ను కష్టపడి గెలిపించుకుంటాము. సార్ అయితే బాగుంటుందని మా ఒపీనియన్. మాకు చాలా సందర్భాల్లో సార్ కూడా ఈ ప్రస్తావన తీసుకొచ్చిండు. మేము సార్ గురించి మేము ఖచ్చితంగా కష్టపడి గెలిపించుకుంటామని, సార్ కూడా గెలుస్తారని మాకు చాలా నమ్మకం ఉంది. ఈసారి ఖచ్చితంగా సార్‌కే రావాలని మా మత్స్య కార్మికులు మా దైవాన్ని కోరుచుకుంటున్నాము. సార్‌కే రావాలి. సో, అధికారంలో లేకున్నప్పటికీ బాగోగులు చూసి తలసాని సుగుణాకర్ రావు గారే ఈసారి ఎంపీగా రావాలని కోరుకుంటున్నారు.